వస్తారు కారు గుర్తుకే బీఆర్ఎస్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్ అదిగా వికాస్ అంతే అంతే పిలవంగానే వస్తాడు. కారు గుర్తుకయ్యిండ్రే ఒకసారి అవకాశం ఏది. 20 వార్డు ప్రజలందరికీ నమస్కారం. నా పేరు మేకల వికాస్ యాదవ్. నేను 20 వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. నేను మీ ఇంటి బిడ్డగా, మీ ఒక అన్నగా, మీకు తమ్మునిగా గత 9-10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి సేవలు అందిస్తూ పార్టీ కోసం కష్టపడుతున్నాను. పార్టీ నన్ను గుర్తించి, మా సతీష్ సార్ నన్ను గుర్తించి నాకు పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. నా గెలిపే మీ గెలుపు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నోని నేను గతంలో లేకపోయినా మీకు అందుబాటులో ఉంటున్నాను. ఏ కష్టం వచ్చినా మీ ముందు ఒక చిన్న మాటతో, పిలుపుతో మీ ముందు వాళ్తాను. నన్ను ఆశీర్వదించి దీవించి నన్ను కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అభివృద్ధి జరగాలంటే మున్సిపాలిటీ పైన అవగాహన ఉండి, మరి ఒక ఉద్యమ నేపథ్యం ఉండి, సమస్యలపై ఎట్లా అవగాహన ఉన్న వ్యక్తులు ఆ మున్సిపాలిటీలో ఉన్న ప్రతిదీ కూడా తీసుకొచ్చి అభివృద్ధి ఆ వార్డులో చేయాలి. ఆ చేసే సత్తా ఉండాలి. అదేవిధంగా సమాంతరంగా ప్రజా సంక్షేమం అంటే ప్రతి కుటుంబం కూడా ఒక అంటే బతుకు తెరువు కావాలి, నాకు ఉపాధి కావాలి. అదేవిధంగా ఆ కుటుంబంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే సామర్థ్యం ఉండాలి. ఆ రకంగా మరి ప్రజా సంక్షేమం కూడా ముందుకు పోవాలి. ఈ రెండు కూడా సమాంతరంగా జరిగినప్పుడే ఆ వార్డు అభివృద్ధి సాధిస్తుంది. మరి ఇప్పుడు 20వ వార్డు నుంచి మేకల వికాస్ యాదవ్ ఒక ఉద్యమ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిండు. మరి నేను కూడా తండ్రిగా అనేక సంవత్సరాలు, దాదాపుగా 35 సంవత్సరాల నుండి విద్యారంగంలో అనేక మంది విద్యార్థులకు సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా అనేక మంది విద్యార్థులు, యువకులు కూడా ఉన్నత రంగాల్లో స్థిరపడి వాళ్ళు ఇప్పుడు సమాజానికి సేవలు అందిస్తున్నారు. ఆ క్రమం లోపలనే తెలంగాణ ఏర్పడడానికి కూడా తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఒక జేఏసీగా ఏర్పడి, ఒక జేఏసీ కన్వీనర్గా ఉండి మనం అనేక పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హుస్నాబాద్ లోపల ఆర్డీఓ ఆఫీస్ రావడానికి కూడా ఒక కన్వీనర్గా అన్ని పార్టీలకు కన్వీనర్గా ఉండి కూడా మనం పోరాటం చేసి దాన్ని సాధించుకోవడం జరిగింది. అంటే ఆ విధంగా మనం ఇప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే కొట్లాడే స్వభావం ఉండాలి, ఆ కొట్లాడే నేపథ్యం ఉండాలి. అదేవిధంగా మరి ఆ స్వభావం ఉన్న వ్యక్తికే మీరు ఓటేయాలి. ఆ క్రమం లోపల వికాస్ యాదవ్ యువకుడు మీకు అంటే ఇంటి ముందు ఉంటాడు, అదేవిధంగా అభివృద్ధి సాధించడానికి ముందుంటాడు. అదేవిధంగా మీరు ఇది అందుకే మిత్రులారా, ప్రజా బంధువులారా, ఒకసారి మా అబ్బాయిని, పెద్ద అబ్బాయిని మేకల వికాస్ యాదవ్ను ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. మీకు ఎప్పుడు కూడా ఎల్లవేళలా మీకు సేవకుడిగా మీకు పనిచేస్తున్నట్టు మీకు హామీ ఇస్తూ పురపాలక సంఘం పోరులో మరి 20వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి ఒక యువ నాయకుడు, మరి ఒక విద్యార్థి నాయకుడు, మరి అనుభవం ఉన్నటువంటి ఉద్యమకారుల కుటుంబం నుంచి వచ్చినటువంటి మా యువనేత మరి ఏదైతే వికాస్ యాదవ్కు బలపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి కారు గుర్తుకు ఓటేసి మరి ఖచ్చితంగా మీరు కారు గుర్తుకు ఓటేసి గెలిపించినట్టయితే మరి అందుబాటులో ఉంటాడు. 20వ వార్డుకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల పట్ల కానీ మీకు అన్నాట నేనున్నా అన్నటువంటి మా తమ్ముడు వికాస్ యాదవ్ను మీరు ఆశీర్వదించాలి, గెలిపించాలి. ఖచ్చితంగా మీ సమస్యలపై పోరాటం చేస్తాడనే ఒక దృఢ నమ్మకం అదొక విషయం తెలుపుతూ మరి వల్ల ఈ ఎన్నికలలో మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మరి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో కాదు, ఈ హుస్నాబాద్ టౌన్లో మరి ఇలా సిపి ఆఫీస్ అయితేనేమి, ఇలా పురపాలక సంఘం భవనం అయితేనేమి, ఇలా ఆర్డీఓ హాల్ అయితేనేమి, ఇలా ప్రతి వీధికి సీసీ రోడ్లు అయితేనేమి, ఇలా 10 సంవత్సరాలు సతీష్ బాబు గారి అధికారంలో ఉన్నప్పుడు, మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అభివృద్ధి చేసిందే తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎక్కడ లేదు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు అని చెప్పి ఇలా ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ
ఇలా మేము వార్డులలో తిరుగుతూ ఉంటే అడుగుతూ ఉన్నారు. ఇలా అవ్వ తాతలకు ఇలా ఎంత మోసం చేసిందంటే ఈ ప్రభుత్వం. మరి కేసీఆర్ గారు 2016 రూపాయలు పెన్షన్ మేము ఇస్తే మేము 4000 ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇలా అవ్వ తాతల ఓట్లు వేసుకొని ఇలా వాళ్ళను ఇబ్బందుల పాలు చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ. నేను 20 వార్డు నీ అవ్వ తాతలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. అవ్వ, మీ ఇంటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక వచ్చి ఓటు అడిగితే మీరు 6 గ్యారెంటీలలో మరి 2000కు 4000 పింఛన్ ఎత్తనని చెప్పారు కదా. మరి మా 4000 పింఛన్ ఏది బిడ్డ అని చెప్పి అడగండి, నిలదీయండి, చిత్తుగా ఓడించండి. అంతేకాకుండా ఇలా రైతులు అసలు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు సుధా రోడ్డు మీకు రాలే. మందు బస్తాలు కానీ, మరి రైతు బంధు కానీ, మరి రైతుకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో మేము చేసినటువంటి మరి కృషి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ రోడ్ల పంటి బ్రహ్మాండంగా చెప్పులు పెట్టి లైన్లో నిలబడే రైతులు ఇవాళ రైతులు కూడా నిలదీయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రతి విషయంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విషయంలో కానీ ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. ఈ వార్డులో ఉన్నటువంటి ఈ టౌన్లో ఉన్నటువంటి మహిళలారా, మా అక్క చెల్లెళ్ళారా, మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ కళ్ళబొల్లి మాటలకు మోసపోవద్దు. ఎందుకంటే ఒకసారి మోసపోయినరు. ఇలా ప్రతి గృహిణికి మేము 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో, నేను అడుగుతున్న అక్కలారా, చెల్లెలారా, మీ అందరినీ అమ్మలారా, మీకు 2500 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా? ఇస్తలేదు కదా. మరి ఇయ్యనప్పుడు మనం ఎట్లా ఓటేయాలి? చేయి గుర్తుకు, తప్పకుండా కారు గుర్తుకే ఓటేయాలని చెప్పి నేను ప్రతి ఒక్క మహిళా సోదరికి, మా అవ్వతాతలకు, అన్నదమ్ములకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను తప్పకుండా 20 వార్డులో వికాస్ యాదవ్ను కారు గుర్తుపై ఓటేసి మీరు గెలిపించాలని చెప్పి మీ అందరికీ నేను పేరున నమస్కారం తెలుస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తు. గెలిపిద్దాం 20 వార్డు కౌన్సిలర్ గా వికాస్ యాదవ్ ను, గెలిపిద్దాం 20 వార్డు అభ్యర్థి కౌన్సిలర్ గా, గెలిపిద్దాం 20 వార్డు కౌన్సిలర్ గా.